హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రియల్మీ బడ్స్ ఎయిర్ ప్రో వీటిని అయితే అన్బాక్స్ చేయబోతున్నాము. ఆల్రెడీ మన ఛానల్లో రియల్మీ బడ్స్ వైర్లెస్ ప్రో వీటిని అయితే అన్బాక్స్ చేసాం. యాక్చువల్గా నేను ఊహించిన దానికన్నా ఎక్సలెంట్ క్వాలిటీ అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నాకు హై ఎక్స్పెక్టేషన్స్లో అయితే ఉన్నాను నేను వీటి మీద. సో నా ఎక్స్పెక్టేషన్స్ ఇది కూడా రీచ్ అవుతుందో లేదో చూడాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూస్తే బడ్స్ ఎయిర్ ప్రో ఎలా ఉంటాయి అనేది ఇక్కడైతే మనకి చూపిస్తున్నారు. ఇక్కడ రియల్మీ అని రాస్తుంది, ఇక్కడ కూడా రియల్మీ రాస్తుంది, ఇక్కడ హ్యాంగ్లర్ అయితే ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసరికి కొన్ని స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ అప్ టు 35 dB వస్తుందని చెప్పేసి ఇక్కడ రాసింది. అలాగే సూపర్ లో లేటెన్సీ 94 మిల్లీ సెకండ్స్లో మీకు అందిస్తుందంట. ఇంకా ఇక్కడ 25 అవర్స్ మీకు ప్లేబ్యాక్ టైం అయితే వస్తుందని చెప్పేసి టోటల్ టైం వీళ్ళు ఎక్కడైతే మెన్షన్ చేశారు. యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ కనుక మీరు ఆన్ చేసుకున్నట్టయితే 20 అవర్స్ వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. ఈచ్ వన్ బర్డ్ వచ్చేసరికి మీకు 3 అవర్స్ వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. సో 10 మినిట్స్ కనుక మీరు కేసుని ఛార్జ్ చేస్తే 3 అవర్స్ వరకు బ్యాకప్ అయితే ఇస్తుంది అంటారు. సో తర్వాత 10mm బూస్ట్ డ్రైవర్ని అయితే యూజ్ చేశారంట. అలాగే ట్రాన్స్పరెన్సీ మోడ్ నాకు అందులో చాలా బాగా నచ్చింది. మరి ఇందులో కూడా మనకి ట్రాన్స్పరెన్సీ మోడ్ ఎలా ఉందనేది చూద్దాం. ఇంకా ఫైనల్గా వచ్చేసరికి డ్యూయల్ మైక్ నాయిస్ క్యాన్సలేషన్ ఫర్ కాల్స్ అని చెప్పేసి ఇక్కడ రాసుంది. ఇంకా ఇక్కడైతే ఎంఆర్పి ప్రైస్ అయితే ఉంది. దీని మీద కూడా ఎంఆర్పి ప్రైస్ సేమ్ అంతే ఉంది, 5,999 రూపాయలు అని చెప్పేసి ఇక్కడ ఎంఆర్పి ప్రైస్ అయితే కనిపిస్తుంది. బట్ వీళ్ళు వచ్చేసరికి దీన్ని 4,999 రూపాయలు అంటే రూపాయి తగ్గించి 5,000కి అయితే లాంచ్ చేశారు. అలాగే ఇప్పుడు కొన్ని ఆఫర్స్ నడుస్తున్నాయి కదా, అక్కడ ఇంకో 500 రూపాయలు డిస్కౌంట్ అయితే ఇచ్చారు. అంటే మీకు 4,499 రూపాయలకి అయితే ఇప్పుడు మీకు ఇది అవైలబుల్ అయితే ఉంది. సో ఇంక మనం ఆలస్యం చేయకుండా సీల్ బ్రేక్ చేసి సో లోపల ఇయర్ ఫోన్స్ ఏ రకంగా ఉన్నాయి అనేది చూద్దాం. ఓకే సో ఓపెన్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మనకి రియల్మీ అని చెప్పి ఒక సర్క్యులర్ వేవ్స్లో అయితే కనిపిస్తుంది. సో ఇందులో ఏమున్నాయో చూద్దాం. సో ఏమున్నాయి ఇందులో? ఏమి లేవు. కావాలంటే వీళ్ళు ఇందులో మాన్యువల్ బుక్ ఇవ్వచ్చు, బట్ ఒకసారికి ఇందులో ఏమీ అయితే లేవు. సో ఇక్కడ మనకి చాలా ఆకర్షణీయంగా బడ్స్ కేస్ అయితే కనిపిస్తుంది. సో లుక్ అయితే అదిరిపోయినాయి, చాలా క్యూట్గా అయితే ఉన్నాయి. అవి పక్కన పెడదాం, చూద్దాం. సో ఇందులో కూడా ఏం లేవు, ఇది ఖాళీ బాక్సే, జస్ట్ మనకి బేస్ కోసం ఇచ్చినట్టున్నారు. ఫైనల్గా ఇందులో వచ్చేసరికి ఒక టైప్ సి కేబుల్ అయితే ఒకటి ఇస్తున్నారు ఎల్లో కలర్లో. 3 పేరు ఎక్స్ట్రా టిప్స్ అయితే ఇస్తున్నారు, అంటే మొత్తం 6 అయితే ఉంటాయి. ఇవి మనకి బాక్స్లో లభించే కాంటెంట్. ఇవన్నీ తీసి పక్కన పెట్టి ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఏ రకంగా ఉన్నాయో చూద్దాం. కేస్ చూడొచ్చు, కేస్ అయితే చాలా క్యూట్గా ఉంది, చాలా షైనీగా ఉంది. సో వైట్ కలర్లో చూడడానికి మనకి యాపిల్ లాగైతే అనిపిస్తుంది. సో కాకపోతే ఏంటంటే కొంచెం రౌండ్ సర్కిల్లో ఉంది. నా దగ్గర యాపిల్ ఉండాలి, ఎక్కడ ఉన్నాయి బేబీ? సో ఇది వచ్చేసరికి యాపిల్. సో మనకి ఇది కొంచెం ఫ్లాట్గాను ఫినిషింగ్ టాప్ ఫినిషింగ్లో అయితే వచ్చింది. సో ఇది వచ్చేసరికి ఇంతకుముందు వీళ్ళు తీసుకొచ్చిన రియల్మీ బడ్స్ ఎయిర్ అనమాట. ఇది చూస్తే మనకి దీంతో కంపేర్ చేస్తే, ఇంతకుముందు తీసుకొచ్చిన ఎయిర్తో కంపేర్ చేస్తే ఎయిర్ ప్రో వచ్చేసరికి ఫినిషింగ్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు. ఇంకా కొంచెం మనకి స్లిమ్గా అయితే అనిపిస్తుంది. కొద్దిగా మనకి కేస్ సైజ్ పెద్దగా అనిపించినప్పటికీ కొంచెం సోప్ స్టైల్లో అయితే మనకి అనిపిస్తుంది అనమాట. సో ఎంత డిఫరెన్స్ అయితే ఉంది. సో ఫినిషింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఫినిషింగ్ తీసుకొచ్చారు ఈసారి. సో దీని మీద రియల్మీ బ్రాండింగ్ కూడా మెన్షన్ చేశారు. బాటంలో చూస్తే ఇక్కడ మనకి టైప్ సి పోర్ట్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఒక బటన్ లాగైతే మనకు కనిపిస్తుంది కదా. సో ఈ బటన్ మనం మళ్ళీ వేరే డివైస్కి పేర్ చేయడానికి ఉపయోగపడింది. జస్ట్ మనం క్యాప్ ఓపెన్ చేస్తే చాలు, సో మనకి డివైస్ పేరింగ్ అయితే అయిపోతుంది. సో నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న మొబైల్ ఫోన్కి కనెక్ట్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు క్యాప్ ఓపెన్ చేద్దాం, ఇక్కడ చూపిస్తుందేమో చూద్దాం. సో క్యాప్ ఓపెన్ చేసా, ఎందుకు చూపించలేదు చూద్దాం. ఇవి బయట తెద్దాం. ఓకే, వీటి మీద వీళ్ళు కవర్ అయితే ఇచ్చారు. సో వీటిని మనం రిమూవ్ చేయాలి. ఇక్కడ రెడ్గా మనకు కనిపిస్తున్నాయి కదా, సో వీటిని అయితే తీసేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ పెడతాను, ఇందులో పెట్టి మళ్ళీ క్యాప్ క్లోజ్ చేసేస్తా. సో ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఓకే, చూపించింది. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ వచ్చింది. సో దీన్ని క్లిక్ చేస్తే సో ఆటోమేటిక్గా కనెక్ట్ అయితే అయిపోతుంది. సో జస్ట్ మీరు బ్లూటూత్ ఆన్లో ఉంటే చాలు, మీరు క్యాప్ ఓపెన్ చేస్తే మీకు కనెక్ట్ అయితే అయిపోద్ది. సో కనెక్ట్ అయితే అయిపోయింది. యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ అన్నీ ఓకే. ఇప్పుడు ఇది పక్కన పెట్టి ఒకసారి ఇవి బయటికి తీద్దాం. ఫినిషింగ్ అయితే టాప్ ఫినిషింగ్ ఉంది, అసలు ఎక్సలెంట్. ఈ ప్రైస్లో మాత్రం అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఇక్కడ చూస్తే మీరు ఇయర్ ఫోన్స్ అయితే చూడొచ్చు. ఇయర్ ఫోన్స్కి మనకి 2 మైక్ హోల్స్ అయితే కనిపిస్తున్నాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్తో వస్తుంది కాబట్టి సో 2 మైక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఇటు పక్కన చూస్తే మనకి ఇంకేం లేదు, చాలా ప్లెయిన్గా ఉంది. సెన్సార్స్ ఎక్కడ ఉన్నాయి దీనికి? సో ఇదేనేమో సెన్సార్స్. సో చూడాలి మరి సెన్సార్స్ ఉన్నాయా లేదా అనేది. ఇదంతా మనకి టచ్ కంట్రోల్తో వస్తుంది. బాటంలో చూస్తే మనకి కనెక్టింగ్ పిన్స్ అయితే ఉన్నాయి. సో ఇది మనకి ఛార్జింగ్ కనెక్టింగ్కి ఈ పిన్స్ అయితే ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. పెట్టుకొని చూస్తాను. వావ్, చక్కగా ఫిట్ అయిపోయింది. సో ఫిట్టింగ్ చూడొచ్చు మీరు.
చక్కగా ఫిట్ అయిపోయింది. క్లోజ్ చేసేసా. సో బ్లూటూత్ కనెక్షన్ అనేది డిస్కనెక్ట్ అయితే అయిపోయింది. ఎస్, మళ్ళీ ఓపెన్ చేద్దాం. సో మళ్ళీ కనెక్ట్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మనకి పవర్ పర్సంటేజ్ కూడా చూపిస్తుంది. ఛార్జింగ్ ఒక దాంట్లో తక్కువ ఉన్నట్టుంది. సో నేను రియల్మీ లింక్ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేశాను, అందులోకి వెళ్దాం. సో యాప్కి అయితే కనెక్ట్ అవ్వట్లేదు. చూస్తాను, నేను 2 days కూడా యూజ్ చేసి మీకు కంట్రోల్స్ అవన్నీ ఎలా పనిచేస్తున్నాయి అనేది మీకు మళ్ళీ రివ్యూ కింద అయితే చెప్తాను. ఇక ఈ ఇయర్ ఫోన్స్ నేను 3 days నుంచి అయితే యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీని రివ్యూ అయితే మనం చేద్దాం. యాక్చువల్గా ఆ రోజు మనం అన్బాక్సింగ్ చేసిన రోజు. సో ఇదొసరికి రియల్మీ లింక్తో అయితే కనెక్ట్ అవ్వలేదు. నేను రియల్మీ వాళ్ళకి ఫీడ్బ్యాక్ అయితే పంపించాను. వాళ్ళు ఏంటంటే చిన్న అప్డేట్ వస్తుంది, సో సేల్స్లోపే వచ్చేస్తుంది అప్డేట్. ఆ అప్డేట్ ద్వారా కనెక్ట్ అయ్యిద్ది అన్నారు. సో అప్డేట్ కూడా వాళ్ళు పంపించారు. ఇప్పుడు మనకి రియల్మీ లింక్తో అయితే కనెక్ట్ అవుతుంది. ఒకవేళ మీరు పర్చేజ్ చేసిన తర్వాత గనక రియల్మీ లింక్తో మీకు కనెక్ట్ అవ్వకపోతే ఒకసారి అప్డేట్ చెక్ చేసుకోండి, సరిపోతుంది. సో ఇంకా రియల్మీ లింక్తో ఆటోమేటిక్గా అయితే కనెక్ట్ అయిపోయింది. సో రియల్మీ లింక్ ఓపెన్ చేస్తే మనకి సో మీరు చూడొచ్చు ఆప్షన్స్ ఏమున్నాయి అనేది. నెక్ బ్యాండ్ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అన్బాక్స్ చేశాం కదా. సో అందులో ఏవైతే ఫీచర్స్ ఉంటాయో అవే ఇందులో అయితే కనిపిస్తాయి. పైన వచ్చేసరికి మనకి బ్యాటరీ పర్సంటేజ్ కనిపిస్తుంటుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, జనరల్, అలాగే ట్రాన్స్పరెన్సీ అనేది మనం ఇక్కడ నుంచే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా ఈ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో నాయిస్ క్యాన్సిలేషన్ ఇవన్నీ మనం ఒకసారి ఇక్కడ హోల్డ్ చేసి పట్టుకొని కూడా మనం ఈ కంట్రోల్స్ని అయితే షిఫ్ట్ అవ్వచ్చు. సో చూసారుగా ట్రాన్స్పరెన్సీగా వెళ్ళిపోయింది, మళ్ళీ షిఫ్ట్ అవుతుంది. సో నార్మల్ మోడ్కి అయితే షిఫ్ట్ అవ్వడం మీరు చూడొచ్చు. సో ఒకసారి హోల్డ్ చేసి పట్టుకుంటే మీకు ఆ ఆప్షన్స్ అయితే పనిచేస్తాయి. అలాగే గేమ్ మోడ్ కూడా మీకు సో 2 హోల్డ్ చేసి పట్టుకున్నారంటే ఇలాగా గేమ్ మోడ్ కూడా ఆన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు గేమ్ మోడ్ అయితే ఆన్ అయింది. మళ్ళీ 2 ప్రెస్ చేసి పట్టుకుంటే గేమ్ మోడ్ అయితే ఆఫ్ అయింది. వాల్యూమ్ ఎన్హాన్సర్ కూడా అయితే ఇచ్చారు. సో ఇది మీరు ఆన్ చేసుకోవడం బెటర్ అని చెప్తాను. ఇంకా బేస్ బూస్ట్ ప్లస్ అయితే ఇచ్చారు కదా దీంట్లో కూడా. సో ఈ బేస్ బూస్ట్ ప్లస్ మీరు ఆన్ చేసుకున్నట్టు కొంచెం బేస్ అనేది బూస్ట్ అవుతుంది. బట్ వచ్చేసరికి మీకు వాల్యూమ్ అనేది 10% డౌన్ అయితే అవుతుంది. అది మీ ఇష్టం, మీకు బేస్ ఎక్కువ కావాలనుకుంటే దాన్ని మీరు ఆన్ అయితే చేసుకోవచ్చు. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది కంట్రోల్స్ కస్టమైజింగ్ అనమాట. సో ఏవైతే కంట్రోల్స్ ఉన్నాయో దీన్ని డబల్ ట్యాప్ అండ్ త్రిబుల్ ట్యాప్కి మనం కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. సో డబల్ ట్యాప్ చేస్తే ఆల్రెడీ మనకి ప్లే అండ్ పాజ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసి ఉంది. ఇది కాకుండా మీరు నెక్స్ట్ ట్రాక్ కానీ, ప్రీవియస్ ట్రాక్ కానీ, లేకపోతే వాయిస్ అసిస్టెంట్, స్విచ్ నాయిస్ క్యాన్సిలింగ్ మోడు, అలాగే ఆఫ్, అసలు మన కంట్రోల్సే పనిచేయకూడదు అనుకుంటే ఆఫ్లో పెట్టుకోవచ్చు అనమాట. ఈ రకంగా మీరు త్రిబుల్ ట్యాబ్లో కూడా సేమ్ ఫీచర్సే మీకు ఇందులో ఉంటాయి. అలాగే మీకు లెఫ్ట్ అండ్ రైట్ సో సేమ్ కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. దీని ప్రకారం మీకు కంట్రోల్స్ దేనికి ఉపయోగపడతాయి మీకు అర్థమైపోయింది కదా. సో మనం ఏం చేస్తే ఈ కంట్రోల్స్ ఉపయోగపడతాయి అనేది. అలాగే పైన డబల్ డాట్స్ ఉన్నాయి కదా, ఇందులోకి వెళ్తే ఇక్కడ మనకు ఫర్మ్వేర్ అప్డేట్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఎప్పుడైనా ఇది అప్డేట్ వచ్చిందనుకోండి, సో అప్డేట్ చెక్ చేసుకొని అప్డేట్ అయితే చేసుకోవచ్చు ఇయర్ ఫోన్స్కి. సో ఇవి మనకి యాప్లో ఉన్నవి. ఇంకా తర్వాత చెప్పుకోవాల్సింది కంట్రోల్స్ గురించి. కంట్రోల్స్ ఆల్రెడీ మీకు ఇందులో మెన్షన్ చేసిన కంట్రోల్స్ అన్నీ సేమ్ మనం అక్కడ కస్టమైజ్ చేస్తే సేమ్ అదే రకంగా ఇందులో కంట్రోల్స్ని అయితే యూజ్ చేయొచ్చు. ఇంకా ఫిట్టింగ్ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఫిట్టింగ్ మాత్రం చాలా చక్కగా అయితే ఫిట్ అవుతున్నాయి, పడిపోతాయన్న భయం లేదు. అందులోనే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది కాబట్టి సో చక్కగా మనకి ఫిట్ అయినప్పుడు తెలుస్తుంది అనమాట మన ఇయర్లో ఉన్నాయి అని. అంటే ఎన్విరాన్మెంట్ ఏవైతే నాయిస్ ఉందో అదైతే క్యాన్సిల్ చేస్తుంది. నాయిస్ రిడక్షన్ కూడా చాలా బాగా పనిచేస్తుందని చెప్పొచ్చు. అలాగే ఇందులో కూడా మీకు ట్రాన్స్పరెన్సీ మోడ్ అయితే ఉంది. సో ట్రాన్స్పరెన్సీ మోడ్ కూడా మీకు చాలా చక్కగా అయితే తీసుకుంటుంది. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది సెన్సార్స్. సో సెన్సార్స్ వచ్చేసరికి మనకి ఇందులో ఇక్కడ కనిపించట్లేదు, అంటే బ్లాక్ డాట్ అయితే లేదు, అందువల్ల మీకు సెన్సార్ లేవంటానికి లేదు. వేరబుల్ సెన్సార్ అయితే ఉంది. సో మీరు వన్స్ చెవులోండి అండ్ మనం బయటికి తీసేస్తే ఏమైనా పాట కానీ ప్లే అవుతుంటే సో అది పాజ్ అవుతుంది, మళ్ళీ పెట్టంగానే ప్లే అయితే అవుతుంది. సో ఇందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. అలాగే మీరు యాక్టివ్ నాయిస్ క్యాన్సిల్ ఆన్లో ఉన్నప్పుడు ఒకటి తీసేసినా సరే మీకు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ పెట్టుకున్నప్పుడే మళ్ళీ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ అవుతుంది. ఇక కాల్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే కనబడలేదు. సో కాల్ క్వాలిటీ కూడా చాలా చక్కగా అయితే తీసుకుంది. ఇక వాల్యూమ్ అండ్ అలాగే మనకి ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడాల్సి వస్తాయి. ఇందులో వచ్చరికి మనకి 10mm డ్రైవర్ని అయితే యూజ్ చేశారు. సో వాల్యూమ్ వచ్చరికి మీకు పీక్ లెవెల్ వాల్యూమ్ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే బేస్ కూడా మంచి బేస్ అయితే ఇస్తుంది. డీటెయిల్స్ చాలా చక్కగా క్యాప్చర్ చేస్తుంది. వోకాల్ అండ్ ట్రెబుల్స్ కూడా చాలా చక్కగా అయితే ఇన్స్ట్రుమెంట్స్ కూడా మీకు చాలా చక్కగా అయితే వినిపించగలుగుతుంది. బట్ వచ్చరికి మీకు ఇంతకుముందు మనం అన్బాక్స్ చేసిన ఏదైతే వైర్లెస్ బడ్స్ ఉన్నాయి కదా వీళ్ళయ్యే, ఇందులో వచ్చరికి 13.6mm డ్రైవర్ని యూజ్ చేశారు. దీంతో కంపేర్ చేస్తే కొద్దిగా మీకు వాల్యూమ్ విషయంలో బూస్ట్ బేస్ విషయంలో కొంచెం తక్కువ అనిపించవచ్చు. కానీ విడిగా చూస్తే మాత్రం, అంటే వాటిని పక్కన పెట్టి వాటితో కంపేర్ చేయకుండా విడిగా చూస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఇది ఎక్సలెంట్గా అయితే మీకు అనిపిస్తుంది అనమాట. ఆడియో అవుట్పుట్ కానీ క్వాలిటీ కానీ అన్నీ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఇంకా బిల్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి మీకు ప్రీమియం బిల్ క్వాలిటీ అయితే ఉందని చెప్పొచ్చు. మనం చూడంగానే చేతితో పట్టుకోగానే ఒక ప్రీమియం ప్రోడక్ట్ని యూజ్ చేస్తున్నాం అన్న ఫీల్ అయితే కలుగుతుంది. అంత ఫినిషింగ్ అయితే ఉందన్నమాట. చాలా చక్కటి ఫినిషింగ్ అయితే ఇచ్చారు, చాలా చక్కటి ఫిట్టింగ్ అయితే ఉంది. సో మనకి సిట్టింగ్ కూడా చాలా చక్కగా సిట్ అవుతుంది.
సో అంటే పడిపోతాయి అనేది కూడా లేదు, మ్యాగ్నెటింగ్ కూడా చాలా చక్కగా అయితే ఉందని చెప్పొచ్చు. సో బిల్డ్ క్వాలిటీ అండ్ ఫినిషింగ్ విషయంలో కూడా టాప్ అని చెప్పొచ్చు. సో ఇక ఓవరాల్గా చెప్పాలనుకుంటే మాత్రం ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఈ ప్రైస్లో 4500లో మనకు చూసుకుంటే ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఇక ఇందులో మైనస్ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మేజర్గా చెప్పుకోవాల్సింది ఐపీ రేటింగ్ దీనికి కూడా ఇవ్వలేదు, వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. మేబీ ఇచ్చుండొచ్చు, IP54 స్ప్రెడ్ ప్రూఫ్ అయితే ఇచ్చుండొచ్చు, బట్ అసలు వీళ్ళు దాన్ని సర్టిఫై చేసి మనకి మెన్షన్ చేయలేదు. అంటే ప్రైస్ కటింగ్ కోసం వాళ్ళు సర్టిఫై చేసి ఉండరు. బట్ అసలు మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా దీంట్లో లేదు. యాక్చువల్గా వీళ్ళు దీని ముందు మోడల్ బడ్స్ ఎయిర్ చూస్తే అందులో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. మరి ఇది ప్రో అన్నప్పుడు దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఎందుకు మిస్ చేశారో నాకైతే అర్థం కాలేదు. ఇంకా వాల్యూమ్ కంట్రోల్స్ కూడా మీకు ఇందులో అయితే లేవు. యాక్చువల్గా కస్టమైజ్ ఇచ్చినప్పుడు అందులోనే వాల్యూమ్ కంట్రోల్ కూడా ఇచ్చేసి ఉంటే బాగుండేది, ప్లస్ మైనస్. సో అవి కూడా మనకి ఇందులో స్కిప్ అయినాయి అని చెప్పొచ్చు. ఇక ఫైనల్గా చెప్పుకోవాల్సింది, సో బ్యాటరీ వచ్చేసరికి వీళ్ళు క్లైమ్ చేస్తుంది 3 hours వస్తుంది అని చెప్పి క్లైమ్ చేస్తున్నారు. ఓకే 3 hours అయితే వస్తుంది, బట్ వచ్చేసరికి మనం యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కనుక ఆన్ చేస్తే 2 hours కన్నా ఎక్కువ మీకు బ్యాటరీ ప్యాకప్ అయితే ఇచ్చినట్టుగా నాకైతే అనిపించలేదు. సో ఇవి నాకు ఇందులో అయితే మైనస్లు అనిపించినాయి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకంటే మార్కెట్లో చూస్తే 5000 రూపాయలకి ఒప్పో W51 అయితే ఉంది. నన్ను చాలామంది కూడా అడుగుతున్నారు ఏది బెటర్ అని చెప్పేసి. సో మీరు ఒప్పో W51 తీసుకోవాలనుకుంటే అది మీరు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో దానికోసం IP54 సర్టిఫైడ్ అనమాట, అది అంటే వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది, స్వెట్ రెసిస్టెంట్ అనుకోవచ్చు. సో అదైతే ఒకటి ఉంటుంది. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది బ్యాటరీ. సో బ్యాటరీ వచ్చేసరికి వాళ్ళు క్లైమ్ చేస్తుంది 4 hours క్లైమ్ చేస్తున్నారు. ఈజీగా మీకు ఎంత లేదో 2.5 hours అంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తే 2.5 hours అలాగే 3 hours వచ్చే అవకాశం అయితే ఉంది. అవి మీకు అందులో ప్లస్లు. ఇక ఇందులో ప్లస్లు వచ్చేసరికి ఫస్ట్ చెప్పాల్సింది దీంట్లో డ్రైవర్ అనమాట. ఇందులో వచ్చేసరికి ఇంకా 10mm డ్రైవర్ అయితే యూజ్ చేశారు. అదే ఒప్పోలో చూస్తే మీకు 7mm డ్రైవర్ని యూజ్ చేశారు. అంటే మీకు పీక్ లెవెల్ వాల్యూమ్ మంచి బేస్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మీకు రియల్మీ బడ్స్ ప్రో బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది యాప్ సపోర్టు. ఇందులో రియల్మీ లింక్ యాప్ సపోర్ట్ అవుతుంది. ఇది మనకి కస్టమైజ్ చేసుకోవడానికి, తర్వాత ఎప్పుడైనా సరే వీటి ఫర్మ్వేర్ అప్డేట్ చేసుకోవడానికి మేజర్గా ఉపయోగపడుతుంటుంది. ఏదైనా మంచి మార్పులు కావాలంటే చేయడానికి. సో మీకు ఎప్పుడైనా యాప్ లింక్ అనేది చాలా బెటర్ ఆప్షన్ అనమాట. సో అదైతే మనకి ఇందులో ఉంది. సో అదొక బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇంకా తర్వాత చెప్పుకోవాల్సింది ఇందులో మనకి ట్రాన్స్పరెన్సీ మోడ్ అయితే ఇచ్చారు. సో ఇది మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు అనమాట. సో మీరు ఎక్కడికైనా ఉన్నప్పుడు పబ్లిక్ ప్లేస్లో అక్కడ మీకు ట్రాన్స్పరెన్సీ మోడ్ ఆన్ చేసుకుని ఉంటే సో చుట్టుపక్కల మాట్లాడే కూడా మీకు వినిపిస్తూ ఉంటాయి. సో అది మీకు ట్రాన్స్పరెన్సీ మోడ్లో బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో మీకు నాయిస్ క్యాన్సిలేషన్కి ఆపోజిట్ కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా మీకు కొన్ని ఫీచర్స్ ఇందులో ఉన్నాయి, కొన్ని ఫీచర్స్ అందులో ఉన్నాయి. నన్ను రికమెండ్ చేయమంటే మాత్రం ఖచ్చితంగా నేను దీన్నే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఇందులో వచ్చేసరికి నాకు పీక్ లెవెల్ వాల్యూమ్ కావాలి, అలాగే మంచి బూస్ట్ బేస్ కావాలి. సో అది నాకు మంచి బేస్ అవన్నీ నాకు ఇందులో కనబడ్డాయి. కాబట్టి ఇంకా ఓవరాల్గా రేటింగ్ ఇవ్వాల్సి వస్తే దీనికి సో ప్రైస్ని అలాగే ఇందులో ఉన్న బిల్డ్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రేటింగ్ ఇవ్వాల్సి వస్తే నేను అవుట్ ఆఫ్ 5కి 4.5 అయితే నేను ఖచ్చితంగా దీనికి రేటింగ్ అయితే ఇస్తాను. ఈ ప్రైస్లో మీరు కొనుక్కోదగ్గ ప్రోడక్టే అని చెప్తాను అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.